నమస్కారం అండి. శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము తాటి ముంజలు ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా, తీసుకుంటే ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే వీటితో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మండే ఎండల్లో చాలా మటుకు మనము డీహైడ్రేషన్ అనేది చూస్తుంటాము. అలాగే ప్రెగ్నెంట్ విమెన్ కన్సల్టేషన్కి వెళ్ళినా కూడా, ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళలో డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే వాళ్ళకు ఒక హెల్దీ సోర్స్ ఆఫ్ న్యాచురల్గా మనకి ఒక హైడ్రేషన్ అనేది ఉండాలన్నమాట. సో మనకు సహజంగా మనం కొన్నిసార్లు నీళ్ళు తాగలేకపోతుంటారు వాళ్ళు. న్యాచురల్గా ఏవైతే ఫ్రెష్ వాటర్ ఉంటుందో వాళ్ళకి నాసియా కానీ, వాంతి, వికారం ఇలాంటప్పుడు వాళ్ళు నీళ్లు తాగలేకపోతుంటారు. కొంచెం ఏదైనా పులుపుగా కానీ, తీపిగా కానీ, ఒగరుగా తినాలనుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి తాటి ముంజలు అనేది ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ తాటి ముంజల్లో మనకి అప్రాక్సిమేట్లీ 95% వరకు మాయిశ్చర్ ఆర్ వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. అలాగే ఇందులో వైటమిన్ డి, ఈ, కే, ఏ వైటమిన్స్ లభిస్తాయి. అలాగే మల్టిపుల్ మినరల్స్, ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇందులో సోడియం కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఏంటంటే హైపర్ టెన్షన్. వీళ్ళలో సాల్ట్ రెస్ట్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో చాలా తక్కువ సోడియం, 1 mg సోడియం ఉంటుంది. కాబట్టి హైపర్ టెన్షన్ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ హ్యాపీగా ఈ తాటి ముంజల్ని తీసుకోవచ్చు. అలాగే వీటిలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం కూడా బ్లడ్ ప్రెషర్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది హార్ట్ హెల్త్కి, మన గుండె పనితనానికి ఎంతో బాగా మేలు చేస్తుంది. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రీ ఎక్లాంప్సియా కానీ, ఎక్లాంప్సియా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి తాటి ముంజలు అనేది ఒక ఎక్సలెంట్ ఆప్షన్. అలాగే మనకి సన్ స్ట్రోక్ రావచ్చు, వడదెబ్బ కొట్టడం కానీ ఇలాంటివి. వీళ్ళు ఆహారం తీసుకోలేరు, మాటికి వాంతులు అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి లేత తాటి ముంజలు అనేది ఒక మంచి హైడ్రేటింగ్ ప్లస్ మినరల్ సప్లిమెంటేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకి ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్, తర్వాత మంచి ఫైబర్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయినా కొద్దిగా యూట్రస్ అనేది పైకి పుషప్ అయినప్పుడు వాళ్ళలో మలబద్ధకం కానీ, కాన్స్టిపేషన్ చూస్తుంటాం. సో ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి తాటి ముంజలు కనీసం ఒక 100 గ్రాముల నుంచి 125 గ్రాములు ప్రతిరోజు ఇస్తే కనుక వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో మనము ముంజల్ని సెలెక్ట్ చేసుకోవాలనేది లేతగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంజలు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడగాలి. వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే సరిగ్గా మనము కడగకపోతే వీటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఈగలు వాలడం కానీ, కింద పడిపోవడం కానీ, వాళ్ళు కత్తి కానీ చాకులు యూజ్ చేసి క్లీన్ చేయకుండా వాళ్ళు చేయడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తాటి ముంజల్ని ఫస్ట్ నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ గర్భిణీ స్త్రీలలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం కాంప్రమైజ్ అయి ఉంటుంది, కొంచెం తగ్గి ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాటిని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి. అలాగే లేత వెరైటీ చూస్ చేసుకుంటే అవి తేలిగ్గా అరుగుతాయి. వీళ్ళలో త్రేనుపులు రావడం కానీ, యాసిడ్ రిఫ్లక్స్ రావడం, పైకి యాసిడ్ రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. సో అందుచేతనే వీళ్ళకు ఒక సూపర్ కూలెంట్ ఫుడ్ అనమాట. ఇది మన పొట్టలో ఉండే యాసిడిటీని తగ్గిస్తుంది. అలాగే ఈ గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ ఏదైతే పైకి యాసిడ్ రావడం ఉంటుందో దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో లేత తాటి ముంజల్ని తొనలు నీట్గా తీసేసి వాటిని తీసుకుంటే కనుక వీళ్ళకి హైపర్ యాసిడిటీ తగ్గడము, రిఫ్లక్స్ తగ్గడము, తేలిగ్గా జీర్ణం అనేది జరుగుతుంది. అలాగే వీటిలో ఉండే మల్టిపుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ వీళ్ళ కండరాలకి, ఎముకలకి, మసిల్ కాంట్రాక్షన్కి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. అలాగే మనము కొద్ది రకాల ముదిరిపోయినవి తీసుకున్నప్పుడు కనుక వీటితో కడుపులో నొప్పి చాలా వస్తుంది. ఇది త్వరగా జీర్ణం కూడా చెయ్యదనమాట. అందుకని మనము లేతవే ఆప్ట్ చేసుకోవాలి. సో మనకి కొద్ది రకాల ఒబిసిటీ కూడా కనబడుతుంది ప్రెగ్నెన్సీలో. సో వాళ్ళలో కూడా మనకి ఒక హెల్తీ స్నాక్ లాగా దీన్ని తీసుకోవచ్చు. వీళ్ళు కనీసం స్నాకింగ్ చేసేటప్పుడు క్యాలరీలు ఎక్కువ రావచ్చు. సో వీటికి మనం 100 గ్రాముల తాటి ముంజలు తీసుకుంటే కనుక మనకి 43 క్యాలరీలు వస్తాయి. అంటే చాలా తక్కువ. అంటే సుమారుగా వీళ్ళు ఒక 200 గ్రాములు తీసుకున్నా కూడా ఒక 80 కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఒక 1/2 కిలో తీసుకున్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. ఇది స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అంటే పొట్ట నిండిన సెన్సేషన్ వస్తుంది. మనకి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇందులో పాలిఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట.
ఇవి మన క్యాన్సర్ని ప్రివెంట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలాగే మన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ చేయడానికి కూడా మంచి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది మన శరీరానికి చాలా చలువ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల స్కిన్ పిగ్మెంటేషన్ కనబడుతుంది. అలాగే ఎండకి చాలా చెమటకాయలు రావడం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ తాటి ముంజలు గుజ్జులాగా చేసి వీటిని ఆ పిగ్మెంటేషన్ అయిన చోట పెట్టడం కానీ, అలాగే చెమటకాయలు వచ్చిన చోట పెట్టి అప్లై చేస్తే కనుక మనకి మంచి రిజల్ట్స్ కనబడతాయి. సో వీటిని మనము ఆల్టర్నేట్ డేస్ ఆర్ డైలీ ఒక 100 to 150 గ్రామ్స్ కానీ ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకుంటే కనుక శరీరానికి ప్రెగ్నెన్సీలో చాలా చలువ చేస్తుంది. కావలసిన వైటమిన్స్, మినరల్స్ సప్లై అవుతుంది. మంచి సాల్యుబుల్ ఫైబర్ వీళ్ళ కాన్స్టిపేషన్ని రిలీవ్ చేయడానికి, అంటే మలబద్ధకాన్ని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వాళ్ళలో ఉన్న ఎక్సెస్ వెయిట్ తగ్గించడానికి హెల్దీ స్నాక్ లాగా పనిచేస్తుంది. వాళ్ళలో వైటమిన్ డెఫిషియన్సీ తోటి కండరాలు సోర్గా అయిపోతుంటాయి అన్నమాట, నొప్పిగా అయిపోతుంటాయి, ఎస్పెషల్లీ పిక్కల దగ్గర కాఫ్ మసిల్స్. సో ఇవి తీసుకోవడం వలన ఆ పిక్కల నొప్పి కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, సాల్యుబుల్ ఫైబర్, ఎక్సలెంట్ మాయిశ్చర్ సోర్స్ ఉన్నది. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే కనుక శరీరానికి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నమస్తే.